ఎక్సలెంట్గా మీకు కనిపిస్తుంది. ఒక్కొక్క రాజు ఒక్కొక్క సమయంలో వస్తాడు, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి విధి విధానాలను తీసుకొని వస్తాడు. రాజు ఎన్నో మాదీయుడకు దర్యావేషు వస్తాడు, శూరుడకు ఒక రాజు పుడతాడు, రాజు అయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, దక్షిణ దేశపు రాజు వస్తాడు, వాడే విధంగా పరిపాలిస్తాడు. ఇంకొక వంశములో ఇంకొక రాజు పుడతాడు, ఇచ్చకపు మాటలు చెప్తాడు. దక్షిణ దేశపు రాజుకు వాడికి సరిపోకుండా ఎలా ఉంటుంది, ఉత్తర దేశపు రాజు ఎలా వస్తాడు, ఇలా చాలా మంది రాజుల యొక్క ఒక లిస్ట్ 11వ అధ్యాయం మొత్తం చెప్తాడు. 11వ అధ్యాయం మొత్తం చెబుతూ వచ్చి వాళ్ళకున్నటువంటి పరిపాలనా పద్ధతుల గురించి మాట్లాడతాడు. బైబిల్ ఈజ్ నాట్ అట్ ఆల్ రిలీజియస్ బుక్. ఇది మత సంబంధమైనటువంటి పుస్తకం కాదు, నిజమైన మానవత్వాన్ని నేర్పించేటటువంటి పుస్తకం. ఓకే, నిజమైన మానవత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా పని చేస్తారు అని చెప్పేటటువంటి పుస్తకం. సో ఇలా రాజులు వస్తూ పోతూ ఉంటే వారి మధ్యలో తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అన్నటువంటి మాటను మధ్యలో ఇరికిస్తాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో సమయం దొరికినప్పుడు మీరు ఇంట్లో చదువుకోండి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాజు వస్తాడు, వాడి యొక్క పద్ధతి ద్వారా ప్రపంచాలను ఏల్తాడు. ఇప్పుడు ఒక రాజు వచ్చాడు మనకు, వాళ్ళ పద్ధతుల ద్వారా ఈ దేశాన్ని ఏలే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందరు రాజులు, దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజు, ఇంకో రాజు, ఫలానా రాజు, ఢిమ్కానా రాజు, దర్యావేషు, ఆడికి ముందు అష్టహస్త, తర్వాత ఆడిగుంటే ముందు ఆడి పేరు మన బబులోనుకు రాజు అయినటువంటి వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారు అని అంటే, నేను శాశ్వతం అనుకున్నారు, నా చట్టాలు శాశ్వతం అనుకున్నారు. అవి ఏవి చట్టాలు శాశ్వతం కాదు. దానియేలు గ్రంథం చెప్పే మాట ఏంటంటే ఒకే ఒక్కటి శాశ్వతం. ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మీకందరికీ చెప్పదలుచుకున్నటువంటి శుభ వర్తమానం ఏంటి అని అంటే, నా దేవుడు ఏలుతున్నాడు అన్నమాట మర్చిపోవద్దు. 52 యెషయా గ్రంథం 52 అసలు మనం ప్రకటించే సువార్తే అది. మనం ప్రకటించే సువార్త మనం చచ్చిపోతే పరలోకం పోతాం అనేది కాదు, అది మతం చెప్పే సువార్త. మనం చెప్పే సువార్త ఏంటి, క్రైస్తవ భావజాలంలో ఉన్నటువంటి సువార్త ఏంటి అని అంటే, యెషయా గ్రంథం 52వ అధ్యాయం చూడండి. ఎవరైనా సరే మీ దగ్గర అవకాశం ఉంటే కనుక, దేవుడైన యెహోవా ఏలుతున్నాడు అని చెప్పటమే సువార్త. ఎలా 7వ వచనం 52, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనుతో చెప్పే వారి పాదములు పర్వతము మీద ఎంతో సుందరములైనవి. ఆ ఏలే దేవుడు